హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకున్న ప్యాంట్ కటింగ్, టాప్ కటింగ్ అండి. వీడియో తీసి పెట్టాను, కుదరలేదు. ఇప్పుడు ప్యాంట్ చూపిస్తాను చూడండి. ఇలా కోరస్ రెండు కూడా కలిపేసుకోండి. సగానికి ఫోల్డింగ్ అయిపోతుంది. ఇలా ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మొత్తం 2 మీటర్లు ఉంటుంది కదా, ఈ 2 మీటర్లని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని, అంటే కోరస్ మన వైపుకు ఉండాలన్నమాట. ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని చూడండి, ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోండి. మొత్తం 4 లేయర్స్ వస్తాయన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉండాలి 4 లేయర్స్. ముందు సగాన్ని ఫోల్డ్ చేయాలి, మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ చేయాలి 2 మీటర్స్ క్లాత్ని. ఇదంతా కూడా మీరు ఫ్లోర్ మీద పెట్టేసుకోండి. నీట్గా కనిపిస్తుంది కదా మీకు. ఫేస్ చూపిస్తూ బ్లౌజ్ అయినా సరే, డ్రెస్ అయినా కట్ చేయాలంటే ఇంకొకరు ఉండాలండి ఖచ్చితంగా. లేకపోతే మాత్రం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వీడియో షూట్ చేయడం అనేది కష్టం అనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతూ వేరే వాళ్ళు షూట్ చేశారనుకోండి, ఈజీగా నేను కనిపిస్తాను, బ్లౌజ్ కనిపిస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే నేను అక్కడ పెట్టేసి ఇక్కడికి వస్తున్నాను కదా, అందుకుని కనిపించరు. ఇప్పుడు చూడండి, హైట్ దగ్గర కరెక్ట్గా కట్ చేస్తాను, అంటే మనకి నీట్గా రావడానికి. ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మొత్తం 4 ఫోల్డింగ్ చేసేసాను. ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా ఉన్నా లేదో చెక్ చేయండి. పైన నాకు ఎలాస్టిక్ కోసం ఒక 1.5 ఇంచ్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఎంత పొడుగు వచ్చిందో చెక్ చేసుకోండి. అంటే మనకి 41 రావాలండి. ఖర్చులన్నీ కలిపి 45 రావాలన్నమాట. సో నాకైతే పైన జాయింట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి దీన్ని ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని, ఇలా చూడండి, ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టేసుకోండి. పైన మనకి ఎలాస్టిక్ ఎంత కావాలో అంత వదిలేయండి. ఇక్కడ ఎలాస్టిక్ ఫోల్డింగ్కి మనకి ఒక 1.5 ఇంచ్ కావాలి, అది వదిలేసుకుని వీళ్ళు హైట్ కూడా పెంచమన్నారు, మనకి ప్యాంట్ హైట్. తర్వాత కిస్తా దగ్గర నుంచి ఇలాగ నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ అవసరం లేదు, 1.5 ఇంచు 1 ఇంచ్ అయినా పర్లేదు. ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు అవసరం లేదు, తీసేసేయండి. ఇంకా ఇక్కడ ఈ లైన్ కొంచెం పొడిగించేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇప్పుడు మనకి ఇస్తా 16 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ ఇలా 16 ఇంచెస్ వచ్చింది. కొంచెం లోపల నుంచి ఇలా కరువు తీసుకుంటే మనకి కిస్తా షేప్ అనేది వస్తుంది అనమాట. ఒక 1/2 ఇంచ్ అంతా లోపలికి తీసుకోవాలి ఇలాగా. ఓకేనా, అర్థమైంది కదా. ఇలా షేప్ రావాలన్నమాట. వీళ్ళవి 6 ఉన్నాయండి. 6 నేను దగ్గర ఒక 4 పోస్ట్ చేశాను. ప్యాంట్ ఒకసారి, బాటమ్ అని, ఇదని అదని మొత్తం కూడా అన్నీ కవర్ చేశాను. కానీ ఒకటే సైజు కదా, నేను అన్నీ పోస్ట్ చేసినా కూడా లాభం లేదు. మీకు డిఫరెంట్ వస్తేనే బెస్ట్. ఇక్కడ కాలుది లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. డ్రెస్ కాబట్టి దూరం నుంచి చూపించినా పర్లేదు, కానీ అదే మనకి బ్లౌజ్ అనుకోండి, నేను మార్కింగ్ ఎక్కడ వేస్తున్నాను ఏంటనేది మీకు తెలియదు కదా. ఎవరైనా పట్టుకుంటే కెమెరా ఈజీగా ఉంటుంది. సో ఒక సిస్టర్ అడిగారనమాట, ఇలా చూపిస్తూ కటింగ్ చేయండి అక్క అని. ఇంకొకరు ఉంటే బాగుంటుంది, కానీ ఒకరి వల్ల అయితే కష్టమే సిస్టర్. మీ అన్న ఆఫీస్కి వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయాలి కాబట్టి కొంచెం ఇబ్బందే. మా వారు మోటివేట్ చేస్తారు, కానీ ఎడిటింగ్ దగ్గర, కెమెరాల దగ్గర ఎలాంటి హెల్ప్ ఉండదండి. నన్నే చూసుకోమంటారనమాట. కనిపిస్తుంది కదా. తర్వాత వచ్చేసి దీన్ని పాకెట్ పెట్టాలండి. ఫోల్డింగ్ వైపుకి కట్ చేసుకోవాలన్నమాట. ఎలాగో మనకి కిస్తా వైపు ఓపెనే ఉంటుంది, ఇక్కడ కట్ చేసుకుంటే మనకి పాకెట్ అనేది వస్తుంది. ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా అంతే. ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు మనం దీనికి పాకెట్ స్టిచ్ వేసుకుందాం. సో ఒక రైట్ సైడ్ కావాలి అన్నారు, ఒక పాకెట్ వేసుకుంటే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే.
సో అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్‌కి వచ్చేది ఉంటది కదా! మనకి ఒక కాలది అంటే ఫ్రంట్ పార్టు. ఇంగో చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి మనకి కిస్తా మొత్తం కూడా జాయిన్ చేసేయాలి. ఇక్కడ మనకి ఇక్కడంతా జాయిన్ చేసేసుకోండి కిస్తా వైపుకి. ఫస్ట్ మనకి ఇక్కడ ఎలాస్టిక్‌కి 1 ½ ఇంచ్ అయితే తీసేస్తున్నాను. ఇలా 1 ½ ఇంచ్ అయితే తీసేస్తున్నాను. సో ఇదంతా కిస్తా అనమాట. కిస్తా స్టిచ్ వేసుకొని వచ్చేస్తాను నేను. ఇంగోండి స్టిచ్చింగ్ అయిపోయింది. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకుని ఇక్కడ మనకి ఎలాస్టిక్‌కి ఎంతైతే వదిలేసి టక్ ఇచ్చుకున్నామో అక్కడి నుంచి మనకి పాకెట్ అనేది స్టార్ట్ అవుతది. ఇలా వదిలేసుకుని కనిపిస్తుంది కదా! అక్కడ వదిలేసిది మీరేం ఇక్కడి నుంచి మనకు పాకెట్ అనేది స్టార్ట్ చేయాలి. పాకెట్ కోసం మనం క్లాత్‌ని కట్ చేసుకుందాం. సో ఇదొచ్చేసి మనకి మిగిలిన క్లాత్ అండి. ఇలా నీట్‌గా ఫస్ట్ అయితే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. పొడుగు వచ్చేసి నేను ఎంత తీసుకుంటున్నానంటే ఒక 12 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా నీట్‌గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. దీన్ని ఒకటి పక్కన పెట్టేద్దాము. ఇది కుట్టుకోవాలన్నమాట. కూర ఉన్నది కుట్టేసుకుంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకి వస్తుంది ఇలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే పొడుగు వచ్చేసి 12 ఇంచులు తీసుకున్నాను. నాకు ఇటువైపుకి 6 ఇంచులు అటువైపుకి 7 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ 6 ఇంచులు ఇటువైపుకి 7 ఇంచులు స్ట్రైట్‌గా లైన్ వేసేసుకుని కట్ చేసేయండి ఇలాగా. ఇక్కడ వచ్చేసి మనకి షేప్ రావాలన్నమాట. ఇక్కడ ఒక 1 ఇంచు 1 ½ ఇంచు కార్నర్ దగ్గర నుంచి ఇలా షేప్ రావాలి. అప్పుడు పాకెట్ షేప్ అనేది వస్తుంది. చూడండి ఇలాగా. సో అయిపోయింది కదా! ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎలాస్టిక్‌కి కావాల్సినంత ఖర్చు వదిలేసాం కదా! ఇలా ఓపెన్ చేసేసేయండి. నేను సీదా నా వైపుకు ఉందండి ప్యాంటు. ఈ క్లాత్ సీదా కూడా మన వైపు ఇలా అడుగు భాగంలో పెట్టుకోవాలన్నమాట. ఎక్కడికైతే మార్కింగ్ వేసామో ఎలాస్టిక్ వదిలేసి అక్కడి నుంచి ఒక 7 ఇంచుల వరకు కుట్టుకోవాలి. ఎందుకంటే మనకి హ్యాండ్ పట్టాలి కదా అందుకుని. ఇంకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7 ఇంచులకు మార్కింగ్ వేసేసేయండి. ఇలాగా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇలా పెట్టేసుకుని చిన్న డబ్బా షేప్లో ఒక 1/2 ఇంచ్ అంత డబ్బా షేప్లో కుట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుని వస్తాను డబ్బా షేప్లో. ఇలాగ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వస్తాను. 7 ఇంచెస్ అండి పొడుగు. ఇలాగనమాట. ఇలాగ డబ్బా షేప్లో కుట్టుకు రావాలి చిన్నగా. సో కుట్టుకొచ్చేసాను. ఇప్పుడు చిన్న టక్ ఇచ్చి ఇక్కడ కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకుని ఇలా లైట్ ఇక్కడ చిన్నగా టక్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఇలాగ క్రాస్గా టక్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని గోరుతో గీకేసుకుని ఇలా బయటికి రావాలన్నమాట. ఇవి ఇలా నీట్గా వచ్చిన తర్వాత టాప్ స్టిచ్ వేసేసుకుందాము. ఇంకోండి ఇలా పెట్టేసుకుని ఇక్కడ టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఓకేనా? లోపలికి ఫోల్డ్ చేసేసి అడుగు భాగంలోకి ఫోల్డ్ చేసేసి పాకెట్ని టాప్ స్టిచ్ వేసుకోవాలి. సో నేనైతే వేసుకొచ్చేసానండి. మళ్ళీ నీట్గా కనిపించడానికి పక్కనే పాదమించితోటి ఇంకో స్టిచ్ వేసుకుంటే బయటకు నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలాగా కార్నర్కి ఒకటి వేసాను.
ఎందుకంటే కార్నర్కి ఎందుకు వేసానంటే లోపల నుంచి బయటకు రాకుండా ఉంటుంది. అదే పైన ఇంకా పాదం ఇంచితే వేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని దీని మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్గా. ఇలా ఫోల్డింగ్ చేశాను కదా, చూస్తూ కటింగ్ చేయాలండి, చూస్తూ కుట్టాలి. మీరు స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. ఇది చూడండి, ఇలా ఉంది కదా, ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది కదా, మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో చూడండి ఇలా వచ్చింది కదా. ఏం చేయాలంటే మీరు మధ్యలో ఒక జాయింట్ ఉంది కదా, అంటే ఆ జాయింట్ ఎందుకు వచ్చిందంటే నా క్లాత్ సరిపోలేదు కాబట్టి జాయింట్ వచ్చింది. మామూలుగా మీ దగ్గర క్లాత్ ఉంటే రాదు జాయింట్. ఇలా పెట్టేసుకుని ఇంకో ఇలాగ రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూడండి ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి లాస్ట్ వరకు ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. సో నేను స్టిచ్ వేసానండి. ఇంకోండి ఇలాగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు బయటకు తీసేసేయండి. పాకెట్ అనేది రెడీ అయిపోతుంది మీకు. చూడండి ఇలాగా చూసారా, ఇలా పాకెట్ వస్తుంది అనమాట లోపలికి. ఇలా వస్తుంది చూసారా, ఇలా వస్తుంది పాకెట్. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక కాలుతోటి, అంటే ఇంకొక ప్యాంట్ కాలు ఉంది కదా, దాన్ని ఇక్కడ జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి పర్ఫెక్ట్గా పాకెట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా నీట్గా పెట్టేసుకోండి. ఇలా ఉంటుంది పాకెట్. ఓకేనా. చూడండి ఇలా పాకెట్ ఉంది కదా, ఇప్పుడు ఇలా నీట్గా సదిరేసుకోండి. సదిరేసుకుని మనం ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా ఎగస్ట్రా వస్తుందండి కింద క్లాత్. ఆ ఎగస్ట్రా ఉన్న క్లాత్ మీద నుంచే కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకొక కాలు ఉంది కదా మనకి, లెగ్ పీసు, దాంతో అంటే బ్యాక్ పార్ట్ లెగ్ అనమాట. చూడండి ఇంకా నీట్గా సదిరేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ లెగ్. దీన్ని ఇలా మీద పెట్టేసుకుని దీన్ని కూడా మనం కిస్తా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిందని చెప్పాను కదా, ఒక 1/2 ఇంచ్ అంతా, దాని మీద నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకోండి ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి పాకెట్ అనేది ఓపెన్లో ఉంటుంది. ఈ క్లాత్ అనేది ఇంకో చూడండి ఇక్కడి నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగా పైనుంచి కాళ్ళ వరకు కుట్టుకుంటూనే వెళ్ళిపోవాలి. జాయిన్ చేసేస్తున్నాం ఇంకా బ్యాక్ పార్ట్ని. చూసారు కదా, అలాగా అర్థమవుతుంది కదండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు. సో జాయిన్ చేశానండి మొత్తం కూడా పైనుంచి కింద వరకు. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఇలా ఉంటుందండి పాకెట్. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇలాగా చూడండి, ఇంకోండి ఇలా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా మనం జాయింట్ అనమాట. ఈ పైన ఉన్నది మనకి ఎలాస్టిక్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఎలాస్టిక్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మొత్తం కూడా రెడీ చేసేసుకోండి ప్యాంట్ అంతా కూడా. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఇంకా అయిపోయింది, ప్యాంట్ జాయిన్ చేసేసుకుని ఎలాస్టిక్ వేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టాప్ కటింగ్ అండి. 2.5 మీటర్లు తీసుకున్నాను. ఇక్కడ ఎడ్జెస్ చూసారు ఎంత తేడా వచ్చిందో, అంటే మనకి లైనింగ్ అనేది క్వాలిటీ లేకపోయినా కూడా అలాగే వస్తుంది. ఇలా ఎల్ స్కేల్ తీసేసుకొని నీట్గా కట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేయండి. హ్యాండ్స్ కట్ చేస్తాను ఇప్పుడు. ఇంకో ఫోల్డింగ్ చేసేసుకుని కింద నేను ఫోల్డింగ్ మాత్రమే చేస్తాను, ఎలాంటి పైపింగ్ వేయను, అందుకని 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. తర్వాత మనం తీసుకున్న హైట్ వచ్చేసి హ్యాండ్ హైట్ 6.5 ఇంచులు. 6.5 ఇంచులకు మార్కింగ్ వేసి స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు తీసుకున్న ఆది టాప్ కరెక్ట్గా ఉందో లేదో, లేదంటే మీరు డైరెక్ట్గా తీసేసుకున్నా పర్లేదు. చూడండి నాకు ఎంత వచ్చింది, ఆర్మ్ లూజు 9.5 వచ్చింది. 9 నెంబర్తో వస్తే మనం 3.5 ఇంచులు తీసుకోవాలి చంకా డౌను.
స్ట్రైట్గా లైన్ వేసేయండి. తర్వాత క్రాస్గా 9:30కి మార్కింగ్ వేసుకుని చూడండి ఇక్కడికి వచ్చింది 9:30. క్రాస్గా చూసుకుంటే ఇప్పుడు స్ట్రైట్గా చూసుకుంటే ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని 1.5 ఇంచ్కి ఇక్కడ 1.5 ఇంచ్కి ఇక్కడ 1 ఇంచ్కి తర్వాత కర్వ్ స్కేల్ తీసేసుకొని నీట్గా ఇలా కర్వ్ తీసేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ ప్లస్ గుడి దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. ఇలా నీట్గా కర్వ్ తీసుకోండి. మన హ్యాండ్లో ఎలాగైతే తీసుకుంటాం సేమ్ అంతే మెథడ్. ఏ హ్యాండ్కైనా ఇదే మెథడ్ అండి, మెథడ్ ఏం మారదు. ఇప్పుడు ఎలాగే మార్కింగ్ వేసుకున్నామో అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా నీట్గా పెట్టేసుకోండి. ఇక్కడ ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి ఇది. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి మిగతాదంతా కూడా ఫ్రంట్ బ్యాక్ కింద మనం కటింగ్ చేసేసుకోవచ్చు. దీన్ని సగాన్ని ఫోల్డ్ చేస్తాను. ప్యాంట్ ఎలాగైతే ఫోల్డ్ చేసాను అలాగా, ఎందుకంటే ఇదేమీ బ్లౌజ్ కాదు కాబట్టి మనకి ఒకేసారి బ్యాక్ ఫ్రంట్ కటింగ్ చేసేసుకోవచ్చు. ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే కట్ చేయకూడదు. చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఫోల్డింగ్ దగ్గర మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డిఫరెంట్ వచ్చేస్తాయి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా నీట్గా పెట్టేసుకుని పైన స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఎల్ స్కేల్ తోటి పైన హెచ్చు తగులు వస్తాయి కదా, కట్ చేసుకోవాలన్నమాట. నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. చంక డౌన్ 7.5 నుంచి 8 ఇంచుల వరకు తీసుకోవచ్చు. చెస్ట్ వచ్చేసి 11 ఇంచెస్ అనమాట, అంటే 44. ఇది ఇలా నీట్గా పెట్టేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేయండి పైకి, ఎందుకంటే షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, అందుకుని. తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డరు 16 ఇంచెస్ వచ్చింది. దాంట్లో సగం 8 ఇంచెస్ అనమాట. 8 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి. మనకి మెజర్మెంట్ది ఇచ్చారు, అయినా పర్లేదు, ఎందుకంటే నేను చాలా డ్రెస్సులు కుట్టాను కాబట్టి వీళ్ళవి నాకు గుర్తుంది. 8 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు వేస్తాను చూడండి. 8 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని చంక డౌన్ వచ్చేసి 7.5 నుంచి 8 ఇంచుల వరకు తీసుకోవచ్చు. చూద్దాం, నేనైతే ఒక 7.5 తీసుకున్నాను. అంతగా మ్యాచ్ కాకపోతే డౌన్ చేసుకోవచ్చు. చెస్ట్ లూజ్ చూపిస్తాను చూడండి. చంక కింద నుంచి చూసుకోవాలి చెస్ట్ లూజ్, ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 21.5 వచ్చింది. కొంచెం లూజ్ పెట్టమన్నారు, అంటే 22 అనుకోండి. అంటే 11 ఇంచులు తీసేసుకుందాం. గట్టిగా సాగదీస్తే కూడా 22 వస్తుంది. 11 ఇంచులకి మార్కింగ్ వేసేసుకుందాం. ఇక్కడ 11 ఇంచులకి ఇలా నీట్గా 11 ఇంచులకి మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుందాం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు కార్నర్ దగ్గర ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేద్దాం. ఇప్పుడు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి చంక కింద నుంచి చూసుకోవాలన్నమాట. ఎంత వచ్చింది మనకి? 9.5 రావాలి. నాకు రాలేదండి, అందుకని నేను ఏం చేస్తానంటే ఇంకా 7.8కి మార్కింగ్ వేసేస్తాను చంక డౌను. నేను యాక్చువల్గా 7.5కి మార్కింగ్ వేశాను. ఇప్పుడు 7.8కి కొంచెం కొంచెం దింపుకుంటూ వెళ్ళాలండి. ఒకేసారి దింపేసినా కూడా కుదరదు అనమాట బ్లౌజులు. సో నాకైతే 9.5 మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు సరిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం తీసుకున్న ఫిట్టింగ్ ఉన్న టాప్ ఇచ్చారు కదా, దాన్ని దీని మీద పెట్టేసుకుని చూసుకోవాలన్నమాట. ఇది కరెక్ట్గా పెట్టేసుకోండి. మంచి నీట్గా సదిరేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ వచ్చేసి కట్ దగ్గర ఇంపార్టెంట్ అండి. కట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి
కట్ ఉంటుంది కదా, టాప్ కట్స్ ఉంటాయి కదా, అక్కడ కానీ టైట్ వచ్చిందంటే టాప్ పాడైపోతుంది. అందుకని అక్కడ టైట్ రాకుండా చూడాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా నీట్గా. ఇప్పుడు మొత్తం కూడా యాస్టీస్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా కట్టు దగ్గర 11 ఇంచులు వచ్చిందనుకోండి, ఒక 2 ఇంచులు ఎక్కువ మనం కింద గేరా దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఉంటే మరీ అంబ్రెలా అయిపోతుంది, తక్కువ ఉంటే నడిచేటప్పుడు కాళ్ళ మధ్యలో పడిపోతుంది అనమాట. మన దగ్గర కరెక్ట్గా ఉంది కాబట్టి దాని ప్రకారం ఇలా మార్కింగ్ వేసేస్తున్నాను. చెప్తున్నాను, మీరు పైన 11 వస్తే కింద 13 అలా తీసుకోవాలి. ఒక 2-2.5 ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇది కట్ మార్కింగ్, ఇది ఇంపార్టెంట్. చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం. ఇది కట్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చెస్ట్ కట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రెండు దగ్గర కరెక్ట్గా లేకపోతే డ్రెస్ పాడైపోతుంది. ఎక్కడికి వస్తుంది అంటే మోస్ట్లీ హైట్ని బట్టి వస్తుంది అనమాట. 19 నుంచి 21 వరకు రావచ్చు, కట్ పైనుంచి కట్ వరకు. అర్థమైంది కదా. ఇది వచ్చేసి నాకు ఎంత వచ్చింది, దగ్గర దగ్గర 12.5 ఇంచులు వచ్చింది. 12.5కి ఒక 2 ఇంచులు కలిపితే 14.5 అనేది కింద రావచ్చు. 14.5 దాకా రావచ్చు. సో నాకు వచ్చేసి 14 దాకా వచ్చినట్టుంది. ప్రాబ్లం ఏం లేదులేండి, మనకి ఆది ప్యాంటు అదే ఆది డ్రెస్ ఉంది కాబట్టి పర్లేదు. ఇప్పుడు తర్వాత వచ్చేసి నెక్ అండి. తర్వాత షోల్డరు. మనకి ఫిట్టింగ్ కోసము ఇచ్చారు కదా, షోల్డర్ కోసం ఒక టాప్ ఇచ్చారు, ఫిట్టింగ్ కోసం ఒకటి ఇచ్చారు. సో దానికి కావాల్సినంత షోల్డర్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మనకి ఇక్కడ వర్క్ వచ్చింది కానీ కట్ చేయకూడదు మరి నెక్ని, అందుకని వదిలేసి కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఇంకొంది ఇక్కడ ఇలాగా వచ్చిందనమాట, ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఏమైందంటే పైన కొంచెం క్లాత్ వదిలేసి కింద వర్క్ వేశారు. అలాంటప్పుడు హైట్ తక్కువ అయిపోతుంది. కస్టమర్ కాల్ చేసి అడిగితే పైన నాకు డిజైన్ రాకపోయినా పర్లేదు కానీ నాకు హైట్ కావాలి అన్నారు. అందుకని చెప్పేసి నేనైతే పైనతో సహా పైనుంచి నేను కటింగ్ చేస్తానన్నమాట. కుట్టేటప్పుడు చూపిస్తాను, నేను కుట్టేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా. అయిపోయిందండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఇలా ఓపెన్ చేసేయండి. ఇక చిన్న టక్ ఇచ్చేసి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేసేసుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్ అవసరం లేదు. సో రెండు కూడా కావాలనుకుంటే నేను మిషన్ మీదే కట్ చేస్తాను. వీలర్ సహాయంతో అయితే మార్కింగ్ వేసి పెట్టుకుంటాను, ఎందుకైనా మంచిది. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు కట్ చేయొచ్చు, వర్క్ వచ్చింది కాబట్టి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసేసుకుందాం. ఇక్కడ ఇలా నీట్గా లోతు తీసేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం. చూడండి, ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని కరెక్ట్గా పెట్టుకోవాలండి, చూసుకోండి. అర్థమైంది కదా, వాళ్ళు ఆల్రెడీ ఫోల్డ్ చేసే పెట్టారు మనకి. ఇలా నీట్గా పెట్టేసుకొని కరెక్ట్గా డిజైన్ అనేది మిడిల్లోకి రావాలన్నమాట. లేకపోతే మనకి ఒకవైపుకి ఎక్కువ ఒకవైపు తక్కువ వచ్చేస్తుంది. ఇలా నీట్గా పెట్టేసుకొని ఇలాగా దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుందాం. ఇలాగా
ఇలా పెట్టేయాలండి. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. చూడండి. అయితే మనకి చంక దగ్గర హ్యాండ్స్ వస్తాయన్నమాట. చూడండి, హైట్ ఒకసారి చెక్ చేస్తాను. చెక్ చేసుకుని వాళ్ళకి చెప్పి కట్ చేస్తాను అనమాట. వాళ్ళకి అడిగితే ఏం చెప్పారంటే హైట్ ఇంపార్టెంట్ నాకు అన్నారు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను మీకు ఇలాంటివి వచ్చినప్పుడు కస్టమర్ని అడగాలని. అందుకు నెంబర్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, పైనుంచి మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇంకా డిజైన్ తోటి సంబంధం లేదు, పైనుంచి కట్ చేసుకోవాలి. చూడండి, అక్కడ డిజైన్ వచ్చింది కదా, ఇలా నీట్గా సదిరేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసుకోండి. నెక్ కట్ చేయనండి, కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఎలాగైతే కట్ చేస్తున్నాం ఇలాగా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. క్లాత్ లేదు కదా మనకి, హ్యాండ్ కావాలి, అందుకుని సైడ్కి హ్యాండ్ కట్ చేస్తాను. పెద్ద సైజు వాళ్ళతోటి అయితే సైడ్కి మనకి క్లాత్ ఉండదండి, చిన్న సైజు వాళ్ళకైతే ఉంటుంది. కానీ అంటే నడుము దగ్గర అనమాట. నాకైతే నడుము దగ్గర హ్యాండ్స్ వచ్చేస్తాయి, కానీ వీళ్ళకి రావు. చంక దగ్గర హ్యాండ్సే కట్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో ఒక జాయింట్ పడుతుంది, కానీ కనిపించదు జాయింట్ వేసినా కూడా. ఇంకా తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా 4 ఫోల్డింగ్స్ కదా, ఇలా పెట్టుకుని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుని ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఎగేస్తున్న క్లాత్ని కట్ చేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు నేను నెక్ ఎలా కట్ చేస్తాను చూపిస్తాను, అంటే ఎలా కట్ చేసి కుడతానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది ఇక్కడ మాట, మనకి ఇంత వెడల్పు అయితే పాడైపోతుందండి. అంటే ఇది వెడల్పు తక్కువ ఉంది, నెక్ వెడల్పు తక్కువ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కట్ చేసుకోవాలన్నమాట. తక్కువ ఉన్నదనుకొని కట్ చేసుకోవాలి, ఎక్కువ ఉంటే మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట. ఇలా ఓపెన్ చేసేసుకుని కొంచెము ఇది మనకు కావాల్సినంత విడ్త్ వస్తుంది, అప్పుడు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు అలా కట్ చేయడం వల్ల మనకి సాగుతుంది అనమాట క్లాత్. అప్పుడు స్టిచ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. పైనుంచి కుట్టాలి, వీళ్ళు పైనుంచే కావాలన్నారు. నెక్ డీప్ కూడా మనకి ఇంకో చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. పొడుగు ఎక్కువ, డీప్ ఎక్కువ ఉండకూడదు, మళ్ళీ పాడైపోతుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నేనైతే ముందు మామూలుగా కట్ చేసుకుంటాను. అంటే ఎంత కావాలి నాకు, 5:30, 6. ఇంక ఇక్కడ రాక పెడుతున్నానండి, 5:30 వరకు పెడుతున్నాను. పెట్టేసుకొని ఇలా నీట్గా రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. చూడండి, ఇలాగా ఒక 5:30 వరకు అయితే పెట్టాను. ఇలాగా మామూలుగా కుడుతున్నాను అనమాట. ఇలా పెట్టేసుకుని ఇలాగా కట్ చేసుకునే ముందు ఒకసారి చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని. ఇదిగోండి, తిప్పేసేయండి. వెనక్కి తిప్పుకుంటే మనకు తెలుస్తుంది ఎక్కడి వరకు వచ్చిందని. ఇప్పుడు నీట్గా ఒక రౌండ్ అయితే మార్కింగ్ వేసుకుని కుట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ సైడ్ నుంచి మాట, ఇలాగ సైడ్ నుంచి ఇలాగ నీట్గా ఒక లీఫ్ షేప్ వచ్చేటట్టు పెడుతున్నాను. ఇలాగా ఇంకా మార్కింగ్ ఏం వేయట్లేదు. చూడండి, అయిపోయింది. చూసారా, ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో కట్ చేసుకుందాం. ఇప్పుడు కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇలాగా ఇలా నీట్గా చిన్న టక్ ఇచ్చేసేయండి.
చూసారా ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగ కుట్టేసుకోవాలి. మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారంటే హైట్ దగ్గర అనమాట. పైన కట్ చేసామనుకోండి హైట్ తక్కువ అయిపోతుంది. నాకు నెక్ ఎలా వచ్చినా పర్లేదు, నాకు హైట్ కావాలన్నారు కస్టమరు. అందుకని చెప్పేసి మనం ఇలా ప్లాన్ వేసాం. అందుకనే నెంబరు పెట్టుకోవాలన్నమాట మీ దగ్గర. చూసారా ఎంత బాగా అయిపోయిందో చూడండి. సో ఇలాగా మొత్తం కూడా మళ్ళీ మీకు టాప్ మొత్తం స్టిచ్ వేసేసుకోండి. సైడ్ జాయింట్లు, కట్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఒక వీడియో తీశాను, దాంట్లో చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. కుదిరితే మళ్ళీ ఇంకొక వ్లాగ్తో అయితే వస్తాను, ఒక బ్లౌజ్ కుట్టి. నచ్చితే లైక్ చేయండి.